డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. ఇక నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఏర్పడిన ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఇక ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఉందని, దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ద్రోణి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అందిస్తారు వైజాగ్ నుండి. స్వాతి, రానున్న 24 గంటల్లో ఒక అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర కోస్తాలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఒక ద్రోణి కూడా కొనసాగుతుంది. ఇవి బలపడి ఈ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 2 రోజుల్లో ఇది వాయుగుండంగా కూడా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టంగా చెబుతుంది.
అయితే ఇది ఈశాన్య దిశగా కదులుతుందని ఏపీ తీరానికి కొంచెం దూరంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాల పైన ఉంటుందని వచ్చే 5 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరోవైపు ఈ అల్పపీడనం కారణంగా నైరుతి ఋతుపవనాలు కూడా యాక్టివ్ గా మారాయని, అవి 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని, ఆ తర్వాత వారం రోజులకు ఏపీ తెలంగాణ తీరాలను తాకే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వీటి ప్రభావంతో రానున్న 5-6 రోజుల పాటు ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతల్లో గణనీయంగా తగ్గుదల నమోదవుతుంది. ఉదయం పూట ఎండ ఒక్కపోత ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి వాతావరణం చల్లబడుతుంది. చాలా ప్రాంతాల్లో సాయంత్రం అయ్యేసరికి వర్షాలు నమోదవుతున్న పరిస్థితి. ఈ వర్షాలు ఉపరితల ద్రోణి అల్పపీడనం ఆవర్తనం కారణంగా కలుగుతున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నారు. ఈ వాతావరణం కారణంగానే ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే వాతావరణ శాఖ చెప్తున్న దాన్ని బట్టి వచ్చే 5 రోజుల పాటు ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, చాలా ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ.